మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీనివాస్ ఫెర్టిలైజర్ షాప్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, షాపుల యజమానులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని, నకిలీ విత్తనాలు నియంత్రణలో భాగంగా వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ సమన్వయంతో టాస్క్ ఫోర్స్ బృందాలు జరిగిందన్నారు. ప్రారంభించడం ప్రభుత్వం ద్వారా సూచించిన నాణ్యమైన పత్తి విత్తనాలు ఉపయోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతు దగ్గర ఆధార్ కార్డు వివరాలు సేకరించి మాత్రమే ఎరువులు విక్రయాలు జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అవి మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని కూడా మనము ఎన్ష్యూర్ చేసుకుంటా ఉన్నాం. రైతులందరూ కూడా, మెదక్ జిల్లా రైతులకు అందరూ కూడా విజ్ఞప్తి ఏంటి అంటే, సో అథరైజ్డ్ డీలర్స్ ద్వారానే మీరు సీడ్స్ పర్చేస్ చేయాలా. సో మిడిల్ మ్యాన్ వాళ్ళని ఎవరిని కూడా నమ్మి మోసపోవద్దు. కాటన్ సీడ్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఆ కాటన్ సీడ్స్లో కూడా మనకి హెర్బిసైడ్ టాలరెంట్ వెరైటీ ఆఫ్ కాటన్ అది గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. కాబట్టి అటువంటివి ఏవైతే మనం అథరైజ్ చేయలేని ఉంటాయో అటువంటి హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ వెరైటీస్ మనకి ఆందోళన కాన్స్టిట్యున్సీలో కొన్ని ఉన్నాయి. అటువంటివి ఎవరు కూడా వాడొద్దు. సో నాణ్యమైన విత్తనాలు వాడాలి అనేసి కూడా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సౌకర్యార్థం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు కూడా తీసుకుంటుందని కూడా హామీ ఇస్తాం. థ్యాంక్ యూ. మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు సీజన్ ముందు జరిగింది, 10 రోజులు ముందు జరిగింది. మన రైతులకి అవగాహన ఇప్పుడు ఏ మూడు జరిగిందంటే రబీ కూడా ముందు జరుగుతుంది. అదే టైం లేదు సార్, ముందు ఇప్పుడు